హలో ఆల్, నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఈ రోజు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ బి నాగశేషు గారు మన స్పెషల్ గెస్ట్గా ఉన్నారు. డాక్టర్ బి నాగశేషు గారు మైసూరులోని ముక్త గంగోత్రి విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ తెలుగు ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నారు. అయితే ఈ రోజు మనం ఆయన ఇంటర్వ్యూ తీసుకోవడానికి ఒక సందర్భం ఉంది. అదేంటంటే ఆయన 2 నవలలు రచించారు. ఒకటి ఏకుదారం ఆయన మొదటి నవల, కిలారి ఆయన రెండో నవల. అయితే ప్రస్తుత ఇంటర్వ్యూలో ఏకుదారానికి కొలకనూరి ఇనాక్ 2026 పురస్కారం వచ్చింది. 20,000 పురస్కారం ఉత్తమ నవల విభాగంలో. అలాగే ఈ అవార్డు అన్నది, ఈ క్యాష్ ప్రైజ్ అన్నది ఈ ఫిబ్రవరి 26న ప్రదానం చేయబోతున్నారు. ఈ సందర్భంగా ఈ నవల గురించి, ఏకుదారం అన్న టైటిల్ కూడా డిఫరెంట్గా ఉంది. ముఖ్యంగా ఇప్పుడు వస్తున్న తెలుగు సాహిత్యంలో కుల వృత్తులు కానీ, కుల వృత్తుల్లో కొన్ని ప్రత్యేక వృత్తుల గురించి చెప్పేటువంటి కాల్పనిక సాహిత్యం లేదు. అలాగే కాల్పనిక సాహిత్యం కానిది కూడా, అంటే రియలిస్టిక్గా దాన్ని డాక్యుమెంట్ చేసేటువంటి సాహిత్యం కూడా పెద్ద వెలుగులోకి రాలేదు. సో 2026లో అది ఆల్మోస్ట్ కనుమరుగైపోతున్న సందర్భంలో ఇటువంటి సాహిత్యంతో పాఠకుల ముందుకు వచ్చారు నాగశేషు గారు. సో ఈ నవల ఎలా రాశారు, ఆ క్రమంలో ఆయన ఎదుర్కొన్నటువంటి అనుభవాలు ఏంటి, ఆయన ఎటువంటి పరిశోధన చేశారు, ఈ విషయాలన్నీ కూడా ఈరోజు ఇంటర్వ్యూలో చూద్దాం. నాగశేషు గారు, వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ మేడం. నమస్కారం అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నాం మేడం. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. ఏకుదారం ఇది మీరు ఇప్పుడు రాసిన నవల కాదు, కానీ మీ మొదటి నవల. అవును. సో అసలు ఈ నవల రాయాలి అనే ఆలోచన ఎలా వచ్చింది? ఎందుకంటే మీరు మైసూరులో ఉంటున్నారు. ఆల్మోస్ట్ మీ సొంత ఊరైతే ఏదైతే ఉందో దానికి దూరంగా ఉంటున్నప్పుడు ఈ నవల అంటే కొంత ఆ ప్రాంతంలో కూడా మీరు లేనప్పుడు స్పెసిఫిక్గా ఈ టాపిక్ ఎంచుకుని రాయడానికి కారణం ఏంటి? అసలు ఏకుదారం అంటే ఏంటి? నమస్తే మేడం, మరొకసారి అందరికీను. ఏంటంటే నేను చాలా నవలలు చదివినప్పుడు ఆ నవలల్లో ఈ చేతి వృత్తుల వాటికి సంబంధించినటువంటి విషయాలకు సంబంధించిన నవలు చదువుతుంటే అందులో లోటుగా ఈ గొర్రెల కాపర్ల యొక్క ఉన్ని తీసేటువంటి కార్యక్రమం ఏమైతే ఉందో, ఉన్నితో నేసేటువంటి గొంగళి, కంబళి అంటారు, దానికి సంబంధించినటువంటి పరిశ్రమకు సంబంధించినటువంటి నవల కానీ, కథ కానీ, వ్యాసం కానీ ఏమీ మనకు తెలుగు సాహిత్యంలోనే అందుబాటులో లేదు. తెలుగు సాహిత్యంలోనే అందుబాటులో లేదు. దీనికి కారణం నేను ఆలోచన చేశాను, ఏమై ఉంటుందా అని చెప్పేసి కారణం ఆలోచన చేశాను. ఆ తర్వాత ఏంటంటే నేను ఇండెక్స్ ఆఫ్ నావెల్ అనేటువంటి ఒక ప్రాజెక్ట్ చేశాను. క్లాసికల్ తెలుగు సెంటర్లో ఉండి, భారతీయ భాషా సంస్థ అని మైసూరులోనే ఉంది, CIL అంటారు, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజ్. వాళ్ళు నాకు 2 ప్రాజెక్టులు ఇచ్చారు. ఒక ప్రాజెక్టు ప్రాచీన తెలుగు కన్నడ కవయిత్రులు తులనాత్మక పరిశీలన అని కంపారిటివ్గా చేశాను. రెండవది ఇండెక్స్ ఆఫ్ నావెల్ అని, దేశంలో మనం ఎక్కడి నుంచైనా కూడా తెలుగు నవలలు చదవడానికి అనుకూలంగా ఉండేటట్టుగా చేయాలనేది ఆ ప్రాజెక్టు ఉద్దేశం. అవి చేస్తుంటే ఎక్కడా కూడా ఈ చేతి వృత్తుల్లో ఈ కాన్సెప్ట్కి సంబంధించినటువంటిది, గొంగళికి సంబంధించినటువంటిది ఎక్కడా కూడా మనకు తారసపడలేదు. చాలామంది నేను పేపర్ ప్రకటన కూడా ఇచ్చాము, ఆంధ్రజ్యోతి, ఇట్లా రకరకాల పేపర్ ప్రకటనలు కూడా ఇచ్చాము. ఏమొచ్చినా కూడా ఈ కథకు సంబంధించినటువంటిది నవల కానీ, కథ కానీ ఏది దొరకలేదు. దానికి తోడు ఏంటంటే మన ఇక్కడి నుంచి, తెలంగాణ నుంచి బండారు రాజ్ కుమార్ అని ఒక టీచరు, ఆయన బాగా రాస్తుంటాడు. ఆయన మైసూరులో ఒకసారి వచ్చారు. వచ్చినప్పుడు ఒక 2-3 రోజులు నా దగ్గర ఉన్నాడు. నేనే వండి పెట్టాను. మన ఇద్దరు కలిసి మేము భోంచేసి సాహిత్య చర్చలు చేస్తుండగా, అన్న మీ బ్యాక్గ్రౌండ్ ఏంటన్నా, ఏంది, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం కథ అని అడిగారు. నేను అంతా చెప్పాను. అన్న చాలా హృదయం ద్రవించేటట్టుగా ఉంది మీ బ్యాక్గ్రౌండ్ అంతా చూస్తా అంటే, నేను ఏదో సాఫీగా సాగు వచ్చింది అనుకుంటున్నాను అని అంటే, లేదప్ప అట్లా సాగలేదు అని అంటే, అదంతా చదివి అదంతా విని, అన్న నేను ఒక కథ రాయాలనుకున్నాను మీ జీవితం మీద అన్నాను. రాయి మంచిదే కదా అని అన్నాను. రాయి అంటే ఆయన చాలా రోజులు చూశాడు, ఒక 6 నెలలు సంవత్సరం పాటు చూశాడు, రాయలేదు. మళ్ళీ ఆయనే ఒకరోజు ఫోన్ చేసి, అన్న కథ వచ్చింది దర్వాజాలో, గోనోడు దాని పేరు వచ్చిందన్న అని అంటే, సరే అని చదువు నాకు పంపించాడు. నేను చదివాను. చదివితే బ్రహ్మాండంగా బాగా ఆయన తెలంగాణ యాసలోనే రాశాడు. మొత్తం తెలంగాణ యాసలో బాగా వచ్చింది. మంచి కథ, బాగా రెస్పాన్స్ వచ్చింది. ఆయన ఏం చేశాడంటే, పలానా వాళ్ళ జీవితం అని చెప్పేసి నా నంబరే ఇచ్చారు అందరికీ. ఆ నంబర్ తీసుకొని నాకు చాలామంది ఫోన్ చేసి, ఇంత జీవితం ఉందా అని చెప్పేసి, ఆ కథ ద్వారా, ఆ కథలో నేను కథానాయకుడు కావడం వల్ల చాలామంది నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు. సార్ మాది కూడా ఇట్లాంటి బ్యాక్గ్రౌండే, మేము చచ్చిపోదాం అనుకున్నాము, కానీ ఈ కథ చదివిన తర్వాత మాకు మీరు ఇన్స్పిరేషన్, మేము బతకాలనుకుంటున్నాము, మేము మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము చదవాలనుకుంటున్నాము, ఎట్లా చదవాలి, ఏం కథ అంటే నాతో నేరుగా పరిచయంకి వచ్చేటువంటి వాళ్ళు. ఇవి తర్వాత మా పిల్లలకి రోజు ఒక కథ చెప్పమనేవాళ్ళు, 2 పిల్లలు, గగన అని తపన. కథ చెప్పమంటుంటే రోజు రకరకాల కథలు చెప్పేవాడిని.
వాటికంటే నిజ జీవితంలో మా ఊర్లో జరిగినటువంటి సంఘటనలు ఏమన్నా నవ్వుకునేటువంటివి చెప్పినప్పుడు చాలా ఎంజాయ్ చేసేటువంటి వాళ్ళు, ఒక ఎగ్జైట్మెంట్ అనేటువంటిది ఏమైతే ఉందో అది అనుభవించేటువంటి వాళ్ళు. ఇదే చెప్పు అని అడిగేవాళ్ళు. నీ గురించి చెప్పు, నీ జీవితం, నీ బాల్యం గురించి చెప్పు అనేది చెప్పేటువంటి వాళ్ళు. సో అట్లా కథలు అంటా అంటే వాళ్ళు, మా పాప అనేది మా బాబు ఇద్దరు అన్నారు, నాయనా నీ స్టోరీని సినిమాగా తీయొచ్చు, అంత బాగుంది అన్నారు. అలా మా పిల్లలు ఫోర్స్ చేయడంతో నేను ఒకసారి ఈ చేతి వృత్తుల్లో ఈ వృత్తి గురించి ఎవరు రాయలేదు కదా, రచయిత ఉద్దేశం ఏంటంటే, రచయిత చేయాల్సిన పని ఏంటంటే ఖాళీలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని పూరించడం రచయిత చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా చాలా కులాల ప్రాతినిధ్యం సాహిత్యంలో రాలేదు. ఇంకా ఈ దళిత సాహిత్యం, స్త్రీవాద సాహిత్యం, మైనారిటీవాద సాహిత్యం ఇవన్నీ వచ్చాయి కూడా. ఇంకా చాలామంది ఈ షికారీల గురించి. ఏకుదారం అంటే ఏంటో చెప్పండి. ఏకుదారం అంటే ఏంటి అంటే, గొర్రెని బొచ్చు తీస్తారు. గొర్రె బొచ్చు కత్తిరించిన తర్వాత, గొర్రె బొచ్చు కత్తిరించడానికి ముందు గొర్రెలన్నింటినీ కూడా నీళ్ళలో వేస్తారు, ఈతేస్తారు. అంటే గొర్రెలన్నింటినీ బావిలో దొబ్బుతారు. ఒక గొర్రె పిల్లని భుజం మీద పెట్టుకొని వాడు బావిలోకి దిగిపోతే, లేదంటే వంకలోకి చెరువులోకి దిగిపోతే మొత్తం గొర్రెలన్నీ వాడి వెంట పోతాయి. వచ్చిన తర్వాత తెల్లగా మల్లెపూలు మాదిరిగా అవుతాయి. సంవత్సరానికి ఒకసారి గొర్రెలు ఈతేసేది. ఆ గొర్రెలు తెల్లగా అయిన తర్వాత మరుసటి రోజు ఏం చేస్తారంటే, గొర్రె బొచ్చుని పెద్ద పెద్ద కత్తెరలు ఉంటాయి, ఆ కత్తెరలు తీసుకొని గొర్రెని అదం పట్టుకునేసి దాని మీద బరువు అనుకోకుండా గొర్రె బొచ్చు అంతా కత్తిరిస్తారు. గొర్రె బొచ్చు కత్తిరించే దాంట్లో కూడా ప్రావీణ్యత ఉండాలి. ప్రావీణ్యత లేదంటే గొర్రె బొచ్చు కత్తిరించలేరు. గొర్రె మనిషిని దొబ్బేసి వెళ్ళిపోతుంది. దాన్ని బాగా అదం పట్టుకునేసి ఆ పెద్ద పెద్ద కత్తెరలతో కత్తిరించుకునేసి ఆ కత్తిరించినటువంటి బోండం, ఆ బొచ్చు అంతా కూడా తీసుకొని ఒక బోరాలో వేసుకునేసి దాన్ని ఏకుతారు. ఒక దబ్బు ఉంటుంది, ఏకుదబ్బ. ఆ ఏకుదబ్బు తీసుకొని వింటినారలాగా ఉంటుంది, దాన్ని తీసుకొని కొడతారు. ఒక చేతి గ్లౌజ్ ఉంటుంది, ఆ గ్లౌజ్తో ఇట్లా అంటారు, దీంతో పట అని కొడుతుంటారు. అదేమవుతుందంటే ఒంట్లుగా ఉన్నదంతా కూడా పాయలు అయిపోయేసి దాంట్లో ఉన్నటువంటి గొర్రెలు ఎక్కడంటే అక్కడే దూరుతుంది కదా, ముండ్లు ఇవన్నీ ఏమైతే ఉన్నా అవన్నీ వేరైపోతాయి. ఈ పరిశుభ్రమైనటువంటి ఉన్ని మాత్రం బయటకు వస్తుంది. దాన్ని మళ్ళీ ఏం చేస్తుంటే ఉడుకుతారు. ఉడికిన దాన్ని మళ్ళీ సీడ్ పోస్తారు. సీడ్ పోసిన దాన్ని వార్పగా చుడతారు. వార్పగా పరిచిన దాన్ని సర్రి అనేది ఉంటుంది, చింతపిచ్చలు ఉంటాయి. ఆ చింతపిచ్చలతో సర్రి, మన చట్నీ రుబ్బినట్టుగా, ఊరిబిండి రుబ్బినట్టుగా రుబ్బి ఆ సర్రిని ఏం చేస్తారంటే ఈ పోగులకి పూస్తారు, సాఫ్ట్నెస్ కోసం, పోగులు తెగిపోకుండా. ఆ వార్పుని తీసుకొని వచ్చి మళ్ళీ మగ్గం గుంతలో పెట్టి మగ్గం గుంతలో నేస్తారనమాట. నేసేటప్పుడు కాళ్ళ కింద మగ్గం గుంత ఉంటుంది కానీ కాళ్ళ కింద ఆపరేట్ చేయడం ఏమి ఉండదు. పట్టు చీర వేసేటప్పుడు మనం క్లచ్ దొక్కితే పైకి వచ్చి అట్లంతా ఏం లేదు. బేవ్ అని మధ్యలో ఉంటుంది. ఆ బేవ్ని ఇట్లా అంటే క్రాస్ ఆకారంలో నిలబడుతుంది. ఆ బేవు దూర్చడము ఇట్లా గట్టిగా మన వైపు అదుముకోవడము. సో ఏమవుతుందంటే పోగుకి ఊదురుగోలు అని ఉంటుంది. ఈ పక్క నుంచి వేస్తే పోగు ఈ పక్క వస్తుంది, ఆ పక్క నుంచి వేస్తే పోగు ఈ పక్క వస్తుంది. దాంతో ఇట్లా అనుకోవడం. సో ఇట్లా నేసుకుంటా పోవడం. వెనకల వైపు చివరిలో ఒక మోగు కట్టింటారు. అంటే పోగునంటామా గొర్రె బొచ్చు నుంచి వచ్చినటువంటి ఏకుతాం కాబట్టి దాన్ని ఏకుదాం. ఇంకొకటి చెప్పండి, ఏకి పారేస్తామంటుంటారు చూడండి. మన మామూలు భాషలో కూడా ఏకి పారేస్తే అట్లా దబా కొట్టి ఆ గ్లౌజ్తో ఎగనూకి దాన్ని తీసుకొని దాని ద్వారా దారం తయారు చేస్తారు. కాబట్టి ఏకు దారం. ఈ నవల్ని మీరు ఈ మధ్య కాలంలో రాశారు. సో ఈ నవల్లో ఎలాగ ఏకుదారం అంటే వాళ్ళు ఎలా చేస్తారు, వాళ్ళ జీవిత విధానం ఎలాగూ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎదుర్కొనే కష్టాలు కానీ, మీరు ఈ నవల్లో మొత్తం కులాలు, అన్ని రకాల కులాలు, కుల వృత్తులు, వాళ్ళు ఎదుర్కొనేటువంటి వైషమ్యాలు కావచ్చు, కులం పరంగా అన్నీ రాశారు కాబట్టి వీళ్ళ ఆర్థిక స్వరూపం కానీ, లేకపోతే వీళ్ళు ఎర్న్ చేసేది కానీ, అలాగే సమాజంలో వీళ్ళకి ఇప్పుడు మారుతున్న ఇబ్బందులు, ఇప్పుడు వస్తున్న ఇబ్బందులు, ఎందుకంటే ఇప్పుడు 2026లో ఉన్నాం, ఇంకా ఈ వృత్తి ఎలాగానే ఉందా? ఉంది ఇంకా అంటే పక్కన పత్తితో వాడే ఎక్కువ మంది వాడుతూ ఉంది. అయినా కూడా ఇప్పటికీ కూడా కంబలి, గొంగడి అనేటువంటి దానికి చాలా ప్రాశస్త్యం ఉంది. దానికి ఆధ్యాత్మిక ప్రాశస్త్యం ఉంది. కేవలం మనుషులు ఇప్పుడు మనం ఏదో భుజం మీద వేసుకోవడమో లేకుంటే కప్పుకోవడమే కాకుండా దేవునికి అలంకరించేటువంటి ఒక ప్రాశస్తమైనటువంటి ధార్మిక కార్యానికి కూడా కంబల్ని ఉపయోగిస్తారు, గొంగల్ని ఉపయోగిస్తారు. చాలా కమ్యూనిటీస్, కేవలం కురబలే కాకుండా చాలా కమ్యూనిటీస్ ఈ గొంగలిని కురబవాళ్ళ దగ్గర నుంచి, యాదవుల దగ్గర నుంచి తీసుకొని వాళ్ళు ఉపయోగించుకునేసి ఆ కంబల్ని మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తారు. కమ్మలికి ఉన్నటువంటి ప్రాశస్త్యం అది. కురబలు మాత్రమే తయారు చేస్తారు, ఇంకా తయారు చేసేది మాత్రం వాళ్ళే.
ఉపయోగించేటువంటి కమ్యూనిటీస్ ఇంకా కొన్ని కమ్యూనిటీస్ కొన్ని సముదాయాలు ఉపయోగిస్తారు, కానీ తయారు చేసేది మాత్రం ప్రత్యేకించి కురబను మాత్రం తయారు చేస్తారు. ఇప్పటికీ కూడా అనంతపురం జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో కర్ణాటక బార్డర్ ఏరియాలో ఇప్పటికీ లైవ్గా నేస్తున్నారు. వీళ్ళు ఎదుర్కొనే సమస్యలండి మీరు రాసిన దాని ప్రకారం మీరు అబ్జర్వ్ చేసినవి కానీ ఇప్పటికీ అంటే మీరు ఒక గ్రామ చిత్రాన్ని ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశారు, కుల వైషమ్యాలు ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశారు కాబట్టి మీ రియలిస్టిక్ ఎక్స్పీరియన్స్లో ఇప్పటికీ వీళ్ళు అటువంటి బాధలు ఎదుర్కొంటున్నారా, ఏమైనా బెటర్ అయ్యారా అప్పటి నుంచి ఇప్పటి వరకు? ఈ కంబల నేత అనేటువంటిది ఏమైతే ఉందో అప్పటికి ఇప్పటికి ఏం మారింది అంటే ఇప్పుడు ఆదరణ తగ్గినా కూడా డిమాండ్ ఉంది, గొంగడికి డిమాండ్ ఉంది, నేసేవాళ్ళు తగ్గిపోయారు. దానికి కారణం ఏంటంటే గొర్రెల్లో కూడా ఈ బొచ్చు ఉన్నటువంటి గొర్రెలు రాకోకుండా ఇప్పుడు సాదా మామూలు ఎర్ర గొర్రెలను వచ్చేసినాయి. దానికేం పెద్ద ఈ బొచ్చు అనేటువంటిది ఉండదు, కత్తిరించాలి. తర్వాత కత్తిరించి ఏకే పని లేదు, ఇప్పుడు మిషన్లు వచ్చినాయి, తీసుకొని పోయి మిషన్లోకి వేసేస్తే పరిశుభ్రమైనటువంటి ఉన్ని వచ్చేస్తుంది, దాంతో ప్రశాంతంగా అన్నిటికీ మిషన్లు వచ్చినాయి. అయితే గొంగడి తయారు చేసేటప్పుడు పూర్వం ఏంటంటే ఈ గొంగడి కార్మికులకి అందరికీ కూడా చాలా వరకు తాగుడు అలవాటు ఉంటుంది. ఆ తాగుడు వల్ల బతుకులు ఛిద్రమైపోతాయి. మగ్గం గుంతులో దిగి మగ్గం నేయడం ఎంత ఒక అలవాటుగా చేసుకుంటాడు, ఒక శటం అంటారు. ఆ శటంలాగే ఈ వాళ్ళు తాగేది కూడా అట్లాంటి తాక్కోకుండానూ ఉండలేరు, మగ్గం నేయకోకుండా ఉండలేరు. తాగడం వల్ల ఏం ప్రయోజనమో ఈ మగ్గం నేయడం వల్ల కూడా అంతే నిష్ప్రయోజనం. అంటే వీళ్ళు తిండి సంసారానికి తిండి పెట్టరు, మళ్ళీ భార్య రకరకాల తిప్పలు పడాల్సిందే, ఆమె భర్త చేత దెబ్బలు తినాల్సిందే, పిల్లలకి కుటుంబ వృత్తి అందరూ కలిసి చేస్తారు, భార్య కలిసి చేస్తుంది, పిల్లలు కలిసి చేస్తారు. అయితే అంతిమంగా ఆ గొంగడి తీసుకొని పోయి ఒక సావుకారికి అంటే ఒక సొసైటీ అధ్యక్షుడు లేకుంటే ఇంకెవరన్నా ఉంటే ఆ ఊర్లో లేకుంటే ఇంకొక ఊర్లో కానీ దాన్ని అమ్మినప్పుడు అమ్మి వచ్చేటప్పుడు ఆ డబ్బుల్ని అక్కడి నుంచి డబ్బు తీసుకొని ఇంటికి సజావుగా చేరుతాడా లేదనేటువంటి ప్రశ్నార్థకం. చాలా వరకు కంబలు నేసేటువంటి వాళ్ళు చాలా వరకు 99% తాగుడుకు బ్యాన్స్లో ఉంటారు. ఈ ఏకుదారంలో కూడా సంజన్న పాత్ర అనేటువంటి ఏమైతే ఉందో ఆ పాత్ర మనకు తాగుడుకు అలవాటు పడినటువంటి వ్యక్తి రోజు ఆయన సంజన్న భార్యని కొట్టడం అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఆమెను కొట్టడము లేదంటే పిల్లల్ని కొట్టడం, పిల్లల్ని భార్యని ఇద్దరిని కలిసి కొట్టడం, ఇది జరుగుతుంది. తాగడు వల్ల ఆ కుటుంబం ఎంత చిన్నాభిన్నం అయిపోయింది అనేటువంటిదే ఈ కథాంశం. దీనికి తోడు కేవలం ఊరంటే కేవలం ఒక కులం కాదు అని చెప్పడానికి కూడా ఈ ఏకుదారంలో నేను ప్రయత్నం చేశాను. అంటే అందులో గొల్లలు ఉండాలి, వ్యవసాయం చేసేటువంటి రెడ్డిలు ఉండాలి, చౌదరులు ఉండాలి, తర్వాత ఆచార్య అనేటువంటి వాళ్ళు కంసాలి వాళ్ళు ఉండాలి, మాలమాదిగులు ఉండాలి. వీళ్ళందరూ ఉంటేనే ఇంకా మిగతా ఉత్పత్తి కులాలు ఏవైతే ఉంటాయో ఆ ఉత్పత్తి కులాలన్నీ సమిష్టి జీవన చిత్రమే ఊరంటే కేవలం ఒక కులం కాదు. మనం ఎక్కడైనా కలిసినప్పుడు నీదే ఊరు అంటారు, మొదట ఊరు అడుగుతారు. అంటే భారతదేశంలో ప్రత్యేకించి మన సౌత్ ఇండియాలో చూసుకుంటే కనుక దక్షిణ భారతదేశంలో మొదట అడిగేది ఊరు, ఆ తర్వాత తల్లిదండ్రులు, ఆ తర్వాత కుదిరితే కొంతమంది కులం గురించి అడుగుతారు. అంటే మొదట ఊరికి దగ్గర అవుతారు. ఊరు చెప్తే నాది అనంతపురం అంటే నాది కూడా అనంతపురమే అంటారు. అట్లా ఊరి పరంగా దగ్గర అవుతారు. అనంతపురంలో ఏ ఊరు అంటే మాది గరిమేకలపల్లి అంటే మాది కూడా గరిమేకలపల్లి ఏదో చెప్తే అట్లా దగ్గర అయిపోతారు. సో కాబట్టి ఊరు అనేటువంటిది సమిష్టి కులాల తత్వం అని చెప్పడానికి ఈ ఏకుదారం అనేటువంటిది ఉపయోగించుకొని రాశాను అనమాట. ఇప్పుడు చెప్పండి మీ ఊరు గురించి, అక్కడి నుంచి మీ మైసూరు ప్రస్థానం వరకు మీ గురించి చెప్పండి. నా గురించి మాది రామగిరి మండలం గరిమేకలపల్లి మా స్వగ్రామము. పావుగడకి 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సో ఎర్రబెంచ్ అనేటువంటి ఒక గేట్ ఉంటుంది. మా ఊర్లోకి బస్సు నేరుగా రాకోకుండా ఎర్రబెంచ్ అనే గేట్లో దిగి మా ఊర్లోకి రావాలి. సో నేను మా నాన్న పేరు ముత్యాలప్ప, అమ్మ పేరు లక్కమ్మ. మేము 4 పిల్లలు, 3 కొడుకులు, 1 కూతురు. 3 కొడుకుల్లో పెద్ద ఆయన ఇటీవలే ఒక 2-3 ఏళ్ళ క్రితం ఆయన యాక్సిడెంట్లో చనిపోయారు. మేమిద్దరు ఉన్నాము, ఇంకొక చెల్లెలు. ఇందులో ఈ లక్కమ్మ అనేటువంటి పాత్రని ముత్యాలమ్మ పాత్రగా తీసుకునేసి ఆమె ఏ విధంగా జీవితాన్ని అంటే ఏకుదారం అంటే ఇక్కడ ఏంటంటే ఒకవైపు ఈ కంబలు నేసేటువంటి కళని కాపాడుకోవాలి, కుటుంబాన్ని కాపాడుకోవాలి, ట్రెడిషన్ సంస్కృతిని కాపాడుకోవాలి. ఈ మూడిటికి దారం తెగిపోకుండా దారాన్ని కట్టుకోవడమే ఏకుదారం. కళని కాపాడుకోవాలి, తర్వాత కుటుంబాన్ని కాపాడుకోవాలి. కళను కాపాడదామంటే భర్త ఇంట్లో తాగుడు అలవాటు పడినటువంటి వ్యక్తి, ఆయన తాగి ఎప్పుడు కొడుతుంటాడు. వేరే పని చేద్దామంటే వేరే పని వీళ్ళకి రాదు, వచ్చినా ఇవ్వరు. ఎందుకు అంటే భర్త తాగిన వాడే కాబట్టి
పనికి పోతే రకరకాల ఇబ్బందులు, పని చేయించుకునేవన్నీ తిడతారు, పనికి పోనివ్వరు. రాత్రంతా కొడితే పొద్దున్న ఏ ఊరిపోతారు, పనికి పోవడానికి కుదరదు. కాబట్టి అది ఈ దారం అనేటువంటి ఇన్నిటిని కట్టివేసింది అని చెప్పడానికి ఆ దారం ఏకుదారం అనేటువంటిది. కేవలం టైటిల్ ఏకడం వల్లే కాకుండా వీటన్నిటికీ ముడిపడి ఉంది ఈ దారం అని చెప్పడానికే నేను ఏకుదారం అని పెట్టాను. అలాగే జీవితం అన్నా కూడా కేవలం ఇది కురబలకు సంబంధించింది కాదు, జీవితం అన్నా కూడా దారం లాంటిదే. ఒక దారం ఒక కొన దొరుకుతుంది, రెండో కొనను ఎదుర్కొంటూ పోవడమే జీవితం. అందులో కూడా దారం ఉంది. జీవితం కూడా దారం లాంటిదే. మొదటి కొన దొరుకుతుంది, మీరు దారం చెండు తీసుకుంటే మొదటి కొన తెలుస్తుంది, పట్టుకుంటాం. రెండో కొన ఎక్కడుందో అది కంప్లీట్ చేసుకుంటా పోతా అంటే చివరికి దొరుకుతుంది. కాబట్టి దారం అంటే అది. ఇంకొకటి చెప్పండి శేషు గారు, ఫైనల్గా ఏకుదారం మీరు రాశారు, మీరు కూడా మీ స్టూడెంట్స్ని చూస్తూ ఉంటారు, అక్కడ ఆల్రెడీ తెలుగు స్టూడెంట్స్ ఉంటారు, ఆల్మోస్ట్ సౌత్ ఇండియాలో చాలా వరకు తెలుగు స్టూడెంట్స్ చూస్తూ ఉంటారు. ఇప్పుడు యంగ్ రీడర్స్ తగ్గిపోతున్న సందర్భంలో మీరు రాసినటువంటి అనంతపురం భాష కానీ అది కానీ అర్థం చేసుకోవాలంటే మీరు ఏమైనా సూచిస్తారు ఇట్లా చదవాలని? ఎందుకంటే ఇప్పుడు చదవగా లాంగ్వేజ్ డిఫికల్ట్గా ఉంది, పదాలు అర్థం కావట్లేదు అంటే కొంచెం వెనకడిగేస్తారు కదా. సో మీరేం సజెస్ట్ చేస్తారు? నోబెల్ రచయిత కూడా లోకల్ రచయిత, అంటే ప్రాంతీయ రచయిత. నోబెల్ బహుమతి వచ్చినటువంటి వ్యక్తి కూడా ఆ ప్రాంతానికి సంబంధించిన కథల ప్రాంతం దాటిపోవాలంటే ఇలాంటి సాహిత్యాన్ని, ప్రాంతం దాటిపోవాలంటే ఆ ప్రాంతంలో ఒక్కొక్క ప్రాంతానికి ఒక విశిష్టత ఉంటుంది, ఒక్కొక్క కళ ఉంటుంది. ఇప్పుడు కళని తీసుకొచ్చి మనం వేరే చోట రాయలసీమ గురించి పెట్టి రాయలేము. ఎందుకంటే పూతరేకలదే ఒక ప్రత్యేకమైనటువంటి కథ, వరి పండించడమే ఒక ఏరియా, జొన్నలు పండించేదే ఒక ఏరియా, గొర్రెలు కాసేదే ఒక ఏరియా, ఇట్లా ఉంటాయి. కాబట్టి నోబెల్ రచయిత కూడా ఏం చేస్తాడంటే తన సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి తన చుట్టూ ఉన్నటువంటి విషయాలను తీసుకొని ఆయన రాస్తాడు. అది అందరికీ కనెక్ట్ అయిందా లేదా అనేటువంటి విషయం మాత్రం రచయిత జవాబుదారి. అందరికీ కనెక్ట్ చేసే బాధ్యత రచయితకు ఉంటుంది. అంటే ఇక్కడ యాసను ఎందుకు ఎన్నుకుంటారు అంటే ఆ ప్రాంతపు భాష, ఆ ప్రాంతపు వృత్తిని, ఆ ప్రాంతపు చరిత్రను చెప్పేటప్పుడు ఆ ప్రాంతపు పాత్రలు మాట్లాడుకునే భాషని పెట్టకపోతే అది సహజత్వం లోపిస్తుంది. అంటే అంత ఇంటెన్సిఫైడ్ స్టోరీ అయితే పాఠకులు ఖచ్చితంగా యాసను పట్టించుకోరు. యాస అర్థం కాకపోతే, యాస పట్టించుకోరు, యాసలో కొన్ని పదాలు అర్థం కాకపోతే, అసలు ఆ అట్మాస్ఫియర్ పరిచయం లేకపోతే ఇంకేమన్నా వాళ్ళు ఎడ్యుకేట్ చేయడానికి పదబంధం ఇవ్వడం అట్లాంటివి చేస్తే ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు వృత్తి మాండలిక పదకోశాలు వచ్చాయి, ఇందులో కష్టమైనటువంటివి ఎందుకు చేర్చాను నేను అంటే ఈ పదాలు ఇప్పుడు వచ్చినటువంటి మా అమ్మనే కూడా ఇప్పుడు ఫోన్ చేసేప్పుడు పలకరిస్తే ముందు మేము చిన్నప్పుడు మాట్లాడేటువంటి మాటల్లో ఆమె ఏమైతే సహజంగా మాట్లాడదో వాటన్నిటినీ ఆమె వదిలేసుకుంది. ఇప్పుడే కాలాంతర మార్పు వల్ల ఆమె చాలా పదాలని ఆమె వదిలేసుకుంది. ఇంతకుముందు తరాలు అంటే మేము చూసినటువంటి వాళ్ళు చూస్తే కనిపిస్తే బూతు మాటలతో పలకరించేవాళ్ళు. అవి ఇప్పుడు మారిపోయి ఏం రా నాగశేష్ బాగున్నావా, లేకుంటే ఏం బావ మరిది, ఏం తమ్ముడు, ఇట్లా వచ్చేసినారు. వాళ్ళకు కూడా చాలా పదాలు దూరం అయిపోయినాయి. నాగరికత సాధించే క్రమంలో చాలా పదాలు దూరం అయిపోయినాయి. ఆ దూరమయ్యే పదాలను నేనేం చేశానంటే గ్రంథస్థం చేయాలా, రికార్డ్ చేయకపోతే ఈ పదాలు పోతాయి, ఈ వృత్తి పోతుంది. ప్రత్యేకించి తెలుగు సాహిత్యంలో గొంగళి కార్మికుల గురించి ఎవరు రాయకపోవడం వల్ల ఏం చేశానంటే నేను రాయాల్సి వచ్చింది. అందుకోసమే నేను చెప్పాను ఈ నవల నేనే రాయాలా, నేను మాత్రమే రాయగలనని చెప్పేసి నేను ధైర్యంగా చెప్పి నేను రాశాను. దాని మీద రివ్యూ రాసినటువంటి వాళ్ళు కూడా చెప్పారు ఇంత సహజంగా రాయలేరు. ఇందులో పాత్రలన్నీ కూడా సజీవమైన పాత్రలే. ఒకరికి వాళ్ళకి జరిగిందా, వాళ్ళకి జరగలేదా, పేరు ఆయందా కాదనేటువంటి పక్కన పెడితే ప్రతి ఒక్కటి సజీవ పాత్రలే. కొన్ని కల్పనలు నేను వాళ్ళ జీవితంలో జరగకపోయినా కూడా జరిగినట్ల చిత్రించాను, ఎందుకంటే నావల్ కాబట్టి. థ్యాంక్ యూ నాగశేష్ గారు. ఫైనల్గా ఈ నవల చదివే వాళ్ళకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ఒక 2 నిమిషాల్లో చెప్పండి, దాంతో ముగిద్దాం. మీరు ఒక మూస ధోరణిలో వెళ్ళేటువంటి చదవడానికి అలవాటు పడినటువంటి పాఠకులు ఎవరైతే ఉన్నారో అవి కాకుండా డిఫరెంట్గా ప్రయత్నం చేయడానికి ఈ చేతివృత్తులు కావచ్చు, చాలా కులాల వారి సాహిత్యం ఇంకా తెలుగు సాహిత్యంలోకి ప్రాతినిధ్యం కూడా వహించలేదు. కాబట్టి మీరందరూ ప్రోత్సహిస్తేనే ఇట్లాంటివి రచనలు వస్తాయి, వెలుగులోకి వస్తాయి. ఇప్పటికే దీనికి ఏకుదారం మీద విపరీతమైన రెస్పాండ్ వచ్చింది. దాదాపు 10 వరకు వ్యాసాలు వచ్చాయి దీని మీద, పెద్ద రచయితలే రాశారు. చాలామంది ఫోన్ చేసి కూడా మెచ్చుకున్నారు. అందుకు సాక్ష్యమే మొన్న కొలకలూరి విశ్రాంతమ్మ పురస్కారం 2026 సంవత్సరానికి గాను తెలుగు యూనివర్సిటీలో 26వ తారీఖు ప్రదానం చేయబోతున్నారు. కాబట్టి కొత్త సబ్జెక్టు ఎవరైనా రాయని
శైలికి భిన్నంగా రాయని మీరు ఖచ్చితంగా వాటిని ఆస్వాదిస్తే నాలాంటి కొంతమంది రచయితలు యువ రచయితలు బయటకు వచ్చి రాయడానికి ప్రయత్నం చేస్తాననేటువంటిది నేను పాఠకులు చెప్పబోయేటువంటి విషయం. థ్యాంక్ యూ నాగశేషు థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఫైనల్గా ఈ రోజు మనం నాగశేషు గారి ఇంటర్వ్యూ తీసుకుందాం. అయితే ఇప్పట్లో యువత పట్టణంలో ఉంటూ పల్లెల గురించి తెలుసుకునే అవకాశం చాలా తగ్గిపోతున్న క్రమంలో పల్లె జీవన చిత్రాన్ని అందులో ఉన్నటువంటి చేతి వృత్తుల గురించి తీసుకురావడానికి ఏకుదారం అనే నవలను అయితే నాగశేషు గారు తీసుకొచ్చారు. సో దీనికి అవార్డు కూడా వచ్చింది కాబట్టి కొంచెం కష్టమైనా సరే యువత చదువుతూ ఉండి ఇటువంటివి జరుగుతూ ఉంటే కొంత ఎక్కువ భారతీయ మొత్తం సమగ్ర చిత్రాన్ని అర్థం చేసుకోవడానికి ఒక అవకాశం అయితే ఉంటుందని అనుకోవచ్చు. ఎనివేస్ ఈ సందర్భంగా నాగశేషు గారికి ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ తరఫున అభినందనలు తెలియజేస్తూ ఈ ఇంటర్వ్యూని ఇంతటితో ముగిద్దాం.